జూలై 1 నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలపై ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ పై రూ. 183 తగ్గించారు. ఈ కొత్త ధరలు జూలై 1 నుంచి 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఈ తగ్గింపుతో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 3,113 నుండి రూ. 2,930 తగ్గింది. 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ ధరకు కేవలం రూ. 13 మాత్రమే తగ్గించారు. ఈ నిర్ణయం హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, క్యాటరింగ్ సేవలు మరియు చిన్న చిన్న టిఫిన్ బండ్లు వంటి వాణిజ్య అవసరాల కోసం ఎల్పీజీపై ఆధారపడే చిన్న మధ్య తరహా వ్యాపారులకు కొంత ఊరటనిస్తుంది. 2026 ప్రారంభం నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరుగుదల కారణంగా కమర్షియల్ సిలిండర్ ధరలు వరుసగా పెరుగుతూ వచ్చాయి. ఈ ఏడాదిలో జరిగిన మొదటి ధర తగ్గింపు ఇదే కావడం గమనార్హం. ఈ ధర తగ్గింపు కేవలం వాణిజ్య అవసరాలకు మాత్రమే వర్తిస్తుంది. 14.2 కిలోల గృహ అవసరాల ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇది యథాతథంగా కొనసాగుతూనే ఉంటుంది. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడి ధరలు పెరిగాయి. ఇప్పుడు పరిస్థితులు కొంచెం మెరుగవడం వల్ల సరఫరా గొలుసు పునరుద్ధరణ మరియు అంతర్జాతీయ ముడి చమురు ధరలు కొంత స్థిరంగా ఉండడంతో చమురు మార్కెటింగ్ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే జనవరి 2026తో పోలిస్తే కమర్షియల్ సిలిండర్ ధరలు ఇప్పటికీ గణనీయంగానే ఉన్నాయి. ఈ తగ్గింపు వ్యాపారుల నిర్వహణ వ్యయాన్ని కొంత శాతం తగ్గించినప్పటికీ ఇది కేవలం ఉపశమనం మాత్రమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.